మనం బయట టెంపుల్స్‌కైతే కొబ్బరికైతే కొడతాము. అండ్ ఇంట్లో దేవుడికైతే మనం కొబ్బరికైతే కొట్టుకుంటాము. అలాగైతే ఇది మరిగినుంటే మాత్రం మనం ఆయిల్ అయితే చేసుకుంటాము. లేదా ఇలా కొన్ని అంటే 2 ఇలా ఉన్నాయంటే మనం వదిలేస్తే అట్లైనా వదిలేయాలి. లేదా ఏదో ఒక చట్నీ అయినా చేసుకోవాలి. అయితే నాకైతే ఈ ఉద్దేశంతోనైతే చూస్తూ ఉంటే కొబ్బరుండలనేది ఒకటొచ్చిందండి వీడియో. సో, ఆ ఉద్దేశంతోనైతే ఇవాళైతే కొబ్బరుండలైతే తీసుకున్నాననమాట. అండ్ సింప్లీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనుకుంటాం కానీ అసలు ఆ తురిమేటప్పుడే ఆ తాట తీయాలన్నమాట కొబ్బరికి. అంటే పైన అది బ్రౌన్ ఉంటది గదా! అదంతా తీసేయాలి. షెల్ అనేది పక్కన పెడితే, ముందు ఆ కొబ్బరికున్న బ్రౌన్ తీసేటప్పుడే చాలా టఫ్‌గా అనిపిచ్చింది నాకు. బ్రౌన్ అంతా తీసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి మన కొబ్బరిని. అయితే నేనిక్కడైతే బెల్లం పాకానైతే కొంచెం లేత పాకమైతే తీసుకుంటున్నాను. అండ్ మా వెంకటగిరిలో ఏందంటే, ఎలాచీ పౌడర్స్ అయితే దొరకవు. మనం అందులో కలిపేయాలనమాట. నాకు దొరకవు కాబట్టి ఇట్లా బెల్లం పాకం తీసుకుంటాం గదా! ఆ పాకంలోనే వేసేసాను. ఫ్లేవర్ భలే ఉంటది. స్మెల్ అయితే భలే వచ్చిందండి. సో, ఇలా అయితే బాగా కొంచెం పాకం దగ్గర పడిన అన్నప్పుడైతే మనం ఇది వడకట్టేసేయాలి. ఏదైనా డస్ట్ పైగా మనం ఎలాచీ పౌడర్ కాకుండా ఎలాచీ ఏసాం కదా డైరెక్ట్‌గా అదంతా కూడా ఇలా ఫ్రెష్ ఒక మిశ్రమంలాగా అయితే వచ్చేసింది. సో, ఇలా అయితే మనం వడపోసేసుకున్న తర్వాత అంటే చిన్నది ఏదైనా ఒక బాండిలో అయితే తీసేసుకొని యాక్చువల్ నేను ఇందులో సరిపోతదో లేదో అని డౌట్‌తోనే ఏసాను. ఇంక సరిపోయినా, సరిపోకపోయినా వేసేసాం కదనే ఉద్దేశంతో దీంట్లోనే ఎట్టో ఒకటైతే చేసేసాననమాట. మీరైతే కొంచెం పెద్దవే అయితే తీసుకోండి. ఎందుకంటే తెలీదు గదా! పెద్ద దాంట్లో అయినా మనం చిన్నదైనా చేయొచ్చు గానీ, చిన్న దాంట్లో పెద్దోటిని చేయలేం కాబట్టి పెద్దదిగానే తీసుకోండి. అయితే మనం లైట్‌గా గీ యేసుకున్న తర్వాత ఈ కొబ్బరినైతే అందులో లైట్‌గా అయితే మనం ఇక్కడైతే వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోకూడదు. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. మరీ ఎక్కువ అవుతే అవసరం లేదు. అయితే కొంచెం వేగిందని తెలిసిన తర్వాత అయితే ఇలా బెల్లం ఇది మన పాకం ఉంది కదా! వేసేసుకొని బాగా అది కొంచెం 2 దగ్గర పడేంత వరకైతే ఉంచుకోవాలి. తర్వాత కొంచెం మధ్య మధ్యలో ఇట్లా గీ అయితే వేసుకోండి. అప్పుడైతే బావుంటది. ఇంకా కొంచెం మరి చెయ్యి కాలేంత కాకుండా కొంచెం ఇంకా ఆరింది వేడనేది తగ్గిందన్నప్పుడు ఇలా ఉండల షేప్‌లో అయితే వస్తుంది అన్నప్పుడు మాత్రం మనకి నచ్చిన సైజులో అయితే ఉండలు కట్టేసుకున్నామంటే మంచి స్వీట్ స్నాక్ రెసిపీ. పైగా కొబ్బరి అండ్ బెల్లం కాంబినేషన్ అయితే చాలా మందికి ఇష్టము. డైరెక్ట్‌గా తినలేకపోయినా ఇలా చేసుకుని పైగా నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంటది కదా! ఇలా అయితే చేసేయండి. మంచిగా ఉంటది. నచ్చితే ఒక లైక్ చేయండి.